హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఇదేంటా అని చూస్తున్నారు గదా! సో, ఇదొచ్చేసి టమాటా నిల్వ పచ్చడండి. ఈ పచ్చడొచ్చేసి 1 మంత్ అయినా ఉంటుందనమాట మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే. సో, ఎలా చేశానో చూపిస్తాను చూడండి. ఇవొచ్చేసి 2 కేజీస్ టమాటోస్ తీసుకున్నాను. నీట్‌గా కడిగి తూర్చి అయితే పెట్టేసాననమాట. ఇవన్నీ కట్ జేసి ఈ బౌల్‌లో అయితే వేసి సిలిండర్ మీద అయితే పెట్టేసాను. చూడండి 2 కేజీస్ టమాటో అయితే తీసుకొని కట్ జేశాను. అందులో వచ్చేసి ఒక 6, 7 వెల్లుల్లి అయితే వేశాను. ఇంకా కొంచెం చింతపండయితే వేయాలి. అలా స్టవ్ మీద పెట్టేసి కలుపుతూ అయితే ఉండాలండి. చూడండి అందులో అయితే మొత్తం చాలా దగ్గరికొచ్చేసాయి. బాగా ఉడకాలనమాట. అందులో ఉన్న వాటర్ అంతా కూడా తగ్గిపోవాలి గదా! నేనైతే బౌల్ చేంజ్ చేశానండి. అది కొంచెం టైట్‌గా అవుతుందని జెప్పేసి ఫిష్ కర్రీ చేసే బౌల్ అయితే పెట్టాను. ఇందులో అయితే ఫ్రీగా కలుపుకోవచ్చు గదా! సో, చూడండి ఇలా కలుపుతూ ఉంటే టమాటోస్ అయితే బాగా ఉడికేసాయి. ఇది నేను దించేసి పక్కకైతే పెట్టేసాను. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న బౌల్‌లో ఒక 4 టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర, ఇంకా మెంతులు, ఆవాలైతే తీసుకున్నాను. మెయిన్‌గా ఏదైనా చట్నీ పెట్టాలంటే అందులో అయితే పౌడర్ అయితే కలపాలి గదా! ఇవన్నీ మెంతి పౌడర్ అవన్నీ. సో, వాటి కోసం అయితే మెంతులు, ఆవాలు, జీలకర్ర తీసుకున్నాను. అన్నీ 4 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. 2 కేజీస్ టమాటో పచ్చడికి సరిపడా అయితే ఇవి సరిపోతున్నాయండి. ఇవైతే ఏం వేయించలేదు. అలాగే మిక్సీ పట్టయితే పెట్టేసాను పక్కకు. దించేసుకున్న టమాటోస్ ఉన్నాయి గదా! అవైతే ఇంకా కొంచెం స్మాష్ చేస్తే మెత్తగా అవుతుంది గదండీ! సో, ఇలా అయితే పెట్టేసాను. ఇవి పౌడర్ చేసి అయితే పక్కకు పెట్టేసాను. నెక్స్ట్ సైడ్‌కి బాండీ పెట్టేసి పోపు వేయడానికైతే నూనె వేశాను. కొంచెం ఎక్కువే నూనె వేశానండి. అందులో వచ్చేసి శనగపప్పు, ఇంకా మినపప్పు అయితే వేశాను. ఇంకా ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపయితే రెడీ చేసి పెట్టానండి. ఎందుకంటే చల్లగా అయ్యాకనే చట్నీలో కలపాలి కాబట్టి ఫస్ట్ అయితే ఇది రెడీ చేసి పెట్టాననమాట. నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే. సపోర్ట్ చేయండి. చూడండి అవి ఆయిల్‌లో అయితే మంచిగా వేగాక తీసైతే పక్కకు పెట్టేసాను. కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకుంటాం గదా! ఇక్కడైతే టమాటో పచ్చడిలో ఇంకా 2 టేబుల్ స్పూన్ పసుపు వేశాను. ఒక 4-5 టేబుల్ స్పూన్ దాకా అయితే మిర్చి పౌడర్ వేశానండి. కొంచెం కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంకా ఒక స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. దానికి సరిపడా సాల్ట్ అయితే వేశాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. 1 మంత్ దాకా అయితే ఉంటుంది. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా మిక్సీ పట్టిన పౌడర్ అయితే ఉంది కదా! ఆవాలు, మెంతులు, జీలకర్రది అది కలుపుకోవాలనమాట. కొంచెం కొంచెంగా వేస్తూ అయితే కలిపేసాను.
చూడండి అంతా కలిసేదాకా అయితే మంచిగా మిక్స్ చేయాలి. ఇది ఇంకో ప్రాసెస్ కూడా ఉంటుందండి టమాటా పచ్చడి పెట్టేది. అది 2 డేస్ డ్రై చేసి టమాటాలు కడిగేసి కట్ చేసి పెట్టాలి. అది ఇంకో ప్రాసెస్ అనమాట. అది కూడా చేస్తాను ఎప్పుడైనా. ఇదైతే 1 డేనే చేసుకోవచ్చండి. వేరే ప్రాసెస్‌కి ఒక 2, 3 డేస్ టైం పడుతుంది. చూడండి ఇప్పుడైతే మనం పోపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా! అదైతే చల్లారిందనమాట. సో, అదంతా ఇందులో వేసి అయితే కలిపేసాను. ఇంతే అండి. ఈజీగా టేస్టీ టమాటా పచ్చడి అయితే రెడీ అయింది. నచ్చితే లైక్ చేయండి. ఓకే. ఈ రెసిపీ వచ్చేసి నేను మా సిస్టర్ చేసామండి. నేను ఒక్కదాన్నే చేయలేదు. ఇద్దరం కలిసి చేసామనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ వీడియోతో మీ ముందుంటాను. ఓకే. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.